పెట్టినటువంటి ఎగ్జామ్ కాబట్టి ఎవరైతే ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ర్యాంకులన్నీ కూడా తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇటు ఉపాధ్యాయుల మీద, తల్లిదండ్రుల మీద, పిల్లల మీద ఉంది. కాబట్టి పిల్లలకి ఏ వయసులో ఏం చేయాలో ఈ వయసులో వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళని తర్ఫీదు ఇచ్చి మీరు తయారు చేయవలసిన బాధ్యత అటు ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి చెప్పని తెలియజేసుకుంటూ స్కూల్ మీ చేతుల్లో ఉంది. మీరు కాపాడుకుంటూ పిల్లల సంఖ్య పెంచుకుంటూ వెళ్తుంటే స్కూల్ డెవలప్ అవుతుంది. ప్రభుత్వ పరంగా మీకు ఏం కావాలో చెప్పండి, మేము చేసి పెడతాం. ప్రభుత్వ పరంగా బిల్డింగ్లు కావాలంటే బిల్డింగ్లు మనం చేపిస్తాం. ఉపాధ్యాయులు కావాలంటే ఉపాధ్యాయులు తీసుకొస్తాం. ఏది కావాలంటే పంచుతున్నా లేకపోయినా కొద్ది రోజులు వెంటనే చేయలేకపోయినా అంచెలంచెలుగా ఉపయోగం చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి పరిస్థితి వాళ్ళు మేము చేసుకెళ్తాం. ఇవాళ మీరు జూనియర్ కాలేజ్ జరుగుతున్నారు. మీ పక్కన వేగస్ జూనియర్ కాలేజ్ పెట్టి ఎంతకాలం ఏంటండి? దాని డెవలప్మెంట్ చూడండి ఒకసారి ఎలా ఉంది పరిస్థితి. ఎలా ముందు మీరు 10+2 పెట్టే వాళ్ళు పెట్టారు. ఇవాళ నేను చాగల్ వెళ్ళాను స్కూల్కి. ఈరోజు ఉదయం సైన్స్ ల్యాబ్ కి, అక్కడ లైబ్రరీకి, కంప్యూటర్ ల్యాబ్ కలిసి 1,40 లక్షల రూపాయలు సాయం ఇచ్చి ఇవాళ సంతోషాపడి నేను చాగల్ వెళ్ళాను. చాగల్ వెళ్తే ఇంటర్మీడియట్ ఎంతమంది ఉన్నారంటే 30 మంది పిల్లలు ఉన్నారు. అన్నదాన 10 మంది కూడా లేదు, 12 మంది 15 మంది ఉన్నారు. 15 మంది 13 మంది ఉన్న పిల్లలతో స్కూల్స్ పెడితే వాళ్ళకి బిల్డింగ్లు కావాలి, అన్ని ఉపాధ్యాయులు అన్ని క్లాసెస్ సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు కావాలి, వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కావాలి, ఎన్ని కావాలి. మీరు పిల్లల సంఖ్య పెరగండి. మీ దగ్గర మీ ప్రత్యేక గ్రామంలో నేను చెప్తున్నా, మీ పిల్లల సంఖ్య పెరిగింది. మీరు పిల్లల సంఖ్య పెరిగింది జూనియర్ కాలేజ్ కాదు, డిగ్రీ కాలేజ్ డబ్బులు ఎత్తి పెట్టండి. మీరు పిల్లల సంఖ్య పెంచుకోకుండా 10 మంది 20 మందితో మీ క్లాసులు నడపాలంటే ఇవాళ వాళ్ళకి జీతాలు ఎంత అవుతుంది, రూమ్స్ ఎంత అవుతుంది, ప్రభుత్వం ఎస్టాబ్లిష్మెంట్ ఎంత అవుతుంది, ఒకసారి మీరు ఆలోచించండి దయచేసి. కాబట్టి పిల్లల సంఖ్య పెంచాలి. ఇవాళ ఎలిమెంటరీ స్కూల్స్ 3, 4, 5తో కూడా స్కూల్స్ ఉన్నాయి. 5 లోపల స్కూల్ ఉన్న పిల్లలకు ఏకోపాధ్యాయులు ఇస్తాడు. ఏకోపాధ్యాయులు ఇస్తే ఒక బిల్డింగ్ కావాలి, అక్కడ వంట చేసే వంట మనుషులు కావాలి, సరుకులు కావాలి, వాళ్ళకి భోజనం పెట్టడానికి మనుషులు కావాలి, అక్కడ లెసన్ చెప్పడానికి ఉపాధ్యాయుడు కావాలి. 5 పిల్లలకి ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి. 5 పిల్లలు లెసన్ చెప్తారు కానీ దానికి ఎంత ఖర్చు అవుతుంది. కాబట్టి దయచేసి ఈ మధ్యకాలం